వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారం కోసం బీజేపీ కుట్రలు చేస్తుంది. కమలం ఎంపీలో భయం కనిపిస్తుందన్న రాహుల్. కాసేపట్లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశనం చేరున్న అమిత్ షా. ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు. క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తాం. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామన్న పురంధరేశ్వరి. ప్రభుత్వంతో మున్సిపల్ కార్మికుల చర్చలు విఫలం. ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వని మంత్రి సురేష్. 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు. కాసేపట్లో గుడిపల్లిలో బహిరంగ సభ. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా నోవోటెల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. అక్కడి నుంచి అమిత్ షా వెళ్లిన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో 1200 మంది నేతలతో షా సమావేశమవుతారు. కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశనం చేరున్నారు. అలాగే అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోవోటెల్లో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి చార్మినార్ వెళ్లిన షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకొలాన్లో 1200 మంది నేతలతో షా సమావేశమవుతారు. కేడార్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశనం చేయనున్నారు. అలాగే అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ముఖ్య నేతలతో సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కొద్ది క్షణాల్లో కొంగరకలాన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి నాయకులు కొంగరకలాన్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్కు హాజరయ్యారు. ఇప్పటికే సమావేశంలో మిగతా కార్యక్రమాలను ఇటు రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర నేతలు ప్రారంభించారు. అయితే కొద్ది క్షణాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చి ఈ ప్రజాప్రతినిధుల సమావేశాన్ని, పదాధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం దిశానిర్దేశం చేయనున్నారు. అయితే మధ్యాహ్నం వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నోవోటెల్ హోటల్లో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలతో భేటీ అయిన సందర్భంగా అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలపై చాలా సీరియస్గా అయినట్లు కొంత సమాచారం ఉంది. అసెంబ్లీలో అనుకున్న స్థానాలను విజయం సాధించలేకపోయాము అన్న విషయాన్ని
రాష్ట్ర నేతలతో అన్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జాతీయ నేతలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫెక్ట్ వల్ల చాలా ఫలితాల్లో మంచి సీట్లను పొందవలసి ఉండగా కేవలం 8 సీట్లకే పరిమితమైనటువంటి విషయాన్ని ఆయన జాతీయ నేతలు వచ్చి ఎంతో కష్టపడినా కూడా పూర్తి ఫలితాల్లో మనం సాధించలేకపోయామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం అమిత్ షా ఇక్కడికి హాజరయ్యాడు. ఇప్పుడే వచ్చినటువంటి అమిత్ షాకు స్థానిక నేతలందరూ స్వాగతం పలుకుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంగర్కల్లాలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే నెవెటోల్లో జరిగినటువంటి సమావేశంలో మాత్రం రాష్ట్ర నేతలందరికీ ఒక వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆ వర్గ విభేదాల వల్లనే మనం ఫలితాలు సాధించలేకపోయాము. అదేవిధంగా పార్లమెంటులో కూడా ఉంటే మాత్రం ఫలితాలను సాధించలేకపోతాము. అందు గురించి వర్గ విభేదాలను పక్కకు పెట్టి అందరూ ఐక్యంగా సమన్వయంతో విజయం సాధించాలి అన్నటువంటి విషయాన్ని అమిత్ షా వాళ్ళ రాష్ట్ర నేతలకు సూచించారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు వర్గ విభేదాలు పోకుండా ఐక్యమత్యంతో పనిచేయాలన్నటువంటి విషయాన్ని కూడా అమిత్ షా వాళ్ళకు సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగినా కూడా సీట్ల శాతం పెంచుకోలేకపోయాము. దాదాపుగా డబుల్ డిజిట్ కంటే ఎక్కువ స్థానాలు అసెంబ్లీలో గెలుస్తారన్నటువంటి అంచనాతోనే ఉంటే కేవలం 8 స్థానాలకే పరిమితం అయ్యారు. అదేవిధంగా పనిచేస్తే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు వస్తే మాత్రం రాష్ట్ర నాయకత్వం బలహీనత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేతల బలహీనత అని చెప్పుకోవాల్సి వస్తుందన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. పూర్తిగా అంటే వ్యక్తిగత రాజకీయాలు కావచ్చు, వర్గ విభేదాలకు పోకుండా అందరూ ఐకమత్యంగా పనిచేస్తే మాత్రం తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ నెవెటోల్లో జరిగినటువంటి రాష్ట్ర నేతలకు సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఇక్కడ కొంగర్కలాన్లో జరుగుతున్నటువంటి పదాధికారుల సమావేశంలో కూడా పాల్గొని అదే అంశాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో కేంద్రంలో మోడీ సర్కారు అవలంబించినటువంటి విధానాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, తెలంగాణలో ప్రాజెక్టుల విషయము, అదేవిధంగా కేంద్రంలో ఇచ్చినటువంటి నిధుల అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పదాధికారులకు సూచించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం చేసినటువంటి పథకాల వల్ల ప్రయోజనం పొందినటువంటి అంశాలను ప్రజల్లోకి బీజేపీ కింది స్థాయి అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి కార్యకర్తలు తీసుకువెళ్ళాలి. రాష్ట్ర స్థాయి నేతలు కూడా కార్నర్ మీటింగ్స్ పెట్టడంతో పాటు పార్లమెంటులో మంచి ఫలితాలు రావాలి అంటే మోడీ సర్కారు మరోసారి అధికారంలో కేంద్రంలో ఉండాలి అంటే తెలంగాణ నుండి కూడా డబుల్ డిజిట్ పార్లమెంటు స్థానాలు గెలవాలన్నటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో కూడా అమిత్ షా ప్రత్యేకమైనటువంటి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ సమావేశంలో బీజేపీ అసెంబ్లీ పక్ష నేతను కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ వర్గ విభేదాలను వీడి ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉందని చెప్పచ్చు. ప్రధానంగా అమిత్ షా ఈ తెలంగాణలో ప్రత్యేక దృష్టి సారించి పార్లమెంటులో కాంగ్రెస్కు అదేవిధంగా బీఆర్ఎస్కు ధీటుగా విజయం సాధించాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే అమిత్ షా కొంగర్కల్లాలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించాలంటే కింది స్థాయి కార్యకర్తలు అంటే బూత్ స్థాయి కార్యకర్తలు కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మోడీ సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా 22వ తేదీన జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రామ మందిరం పట్ల బీజేపీ చేసిన కృషి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా మోడీ సర్కార్ చేసినటువంటి కృషిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఆ రోజు కార్యక్రమాల గురించి కూడా ఒక రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందని చెప్తున్నారు. అదే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను తట్టుకొని బీజేపీ తెలంగాణలో మంచి ఫలితాలను పార్లమెంటులో సాధించినప్పుడు ఇక్కడ రాజకీయంగా కూడా అందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నటువంటి అంశాన్ని కూడా చెప్పనున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపడుతున్న సందర్భంలో బీజేపీ కూడా మరింత దూకుడుగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. విజయ్, శ్రీనివాస్, అలాగే బీజేపీ శాసనసభ పక్షనేత నియామకం కూడా జరుగుతుందని చెప్తున్నారు. మరి బీజేపీ శాసనసభ పక్షనేతగా ఎవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది?
ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అయితే 3 సార్లు ఎన్నికైనటువంటి రాజాసింగ్ గతంలో కూడా ఎన్నికైనటువంటి సందర్భంలో ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఈసారి అంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతాల ప్రజల పట్ల అవగాహన, అదేవిధంగా అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి సీనియర్ నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే దాదాపుగా 1 గంటన్నర పాటు ఆలస్యంగా వచ్చినటువంటి అమిత్ షా ఈ అంశాన్ని కొంచెం అంటే రాష్ట్ర స్థాయి నాయకత్వానికే వదిలిపెట్టే అవకాశం ఉంది. అయితే బీజేపీ పక్ష నేతగా పోటీ పడుతున్నటువంటి 3 పేర్లు మాత్రం పరిశీలన ఉంది. వాళ్ళను అంటే రాజాసింగ్తో పాటు రెండోసారి గెలిచినటువంటి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఇద్దరు సీఎంలను గత మాజీ సీఎంను అంటే కేసీఆర్ను, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుండి ఓడించినటువంటి వెంకటరమణారెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ 3 కూర్చుండబెట్టి అంటే వాళ్ళ అభిప్రాయాలను, మిగతా పార్టీ అభిప్రాయాలను, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు బీజేపీ పక్ష నేతను ఎన్నుకుంటారా లేదా అన్నటువంటిది ఇంకా స్పష్టత లేదు అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే బీజేపీ అంటే ఈ నేతలు ఏర్పాటు చేసినటువంటి పదాధికారుల సమావేశంలో దాదాపుగా గంట సేపు అమిత్ షా పాల్గొని వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలతో భేటీ అయి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ అంశాన్ని రాష్ట్ర నేతలకే అప్పగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ బీజేపీ పక్ష నేత ఎన్నికను, అభిప్రాయాల సేకరణ, అదేవిధంగా రాష్ట్ర కమిటీ కూర్చొని ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది. అయితే ఈ పదాధికారుల సమావేశంలో మాత్రం పలు అంశాలకు సంబంధించినటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. రాజకీయ తీర్మానాలతో పాటు తెలంగాణలో అభివృద్ధి అంశాలు, అదేవిధంగా కేంద్రం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా తెలంగాణ కోసం కేంద్రం విడుదల చేసినటువంటి బడ్జెట్ అంశాలను వీటన్నిటినీ తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ఈ తీర్మాన కాపీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయితే అసెంబ్లీ పక్ష నేతను మాత్రం ఎన్నుకునే అవకాశం ఉందా లేదా అనేటువంటి ఇంకా స్పష్టత రాలేదని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సత్తా చాటనున్నారని, దీనికోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పార్టీ ఇన్ఛార్జీలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి దీటైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలనే అంశంపై కులంకషంగా పవన్ కళ్యాణ్ చర్చిస్తూ ఎన్నికలకు జనసేన పార్టీని సంసిద్ధం చేస్తున్నారంటున్న జనసేన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల బాబుతో కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో అయితే 3 రోజుల పాటు పర్యటన చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన అభ్యర్థుల్ని ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి, దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడైతే అంతర్గత సమావేశాల నిమిత్తం కాకినాడ అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి అంటే ఉదయం నుంచి కూడా ఆయన అయితే కనుక నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అయితే మాట్లాడుతున్నారు. అంతర్గతంగా మాట్లాడుతూ అసలు అక్కడున్న నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితుల మీద అయితే ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్న పరిస్థితి. మన దగ్గర అయితే పెద్దాపురంకి సంబంధించిన ఇన్ఛార్జి తుమ్మల బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి మీతో చర్చలు జరిగాయి, మీరు ఆ సమావేశంలో పాల్గొన్నారు, అసలు మీతో ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా అంటే ఆయనకి అమితమైనటువంటి ప్రేమ. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారన్నా జనసేన పార్టీ అన్నా చాలా ఇష్టపడతా ఉంటారు. మరి ఇటువంటి నియోజకవర్గాల్లో ఆయన ఈ రోజు ఈ కాకినాడ జిల్లాకు రావడానికి ముఖ్య కారణం ఎవరైతే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, ఎక్కడైతే జనసేన బలంగా ఉంది, ఎక్కడ తెలుగుదేశం బలంగా ఉంది, ఏ సీట్లు ఎక్కడ కేటాయించాలి అని ఒక సర్వే రిపోర్ట్ ప్రకారంగా కేటాయించడం కోసం ఆయన ఈ రోజు ప్రతి అంశం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ సంఖ్య ఎంత, నియోజకవర్గంలో సామాజిక వర్గాల యొక్క బలం ఏంటి, ఏ సామాజిక వర్గాలకి మనం దగ్గర అవ్వాలి, అన్ని సామాజిక వర్గాలని కలుపుకునే విధంగా మీరు పనిచేస్తూ ఉన్నారా లేదా, మనకి మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమున్నాయి, ఇంకా అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏంటి, అక్కడ జరిగినటువంటి ఏమైనా గ్రావెల్ మాఫియా కానీ భూ దోపిడీలు కానీ ఏమైనా జరిగాయా, మీరు ఆ టైంలో మీరు ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఏ విధంగా స్పందించారు, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా నిలబడతా ఉన్నారు అని అన్ని సుదీర్ఘంగా ప్రతి విషయాన్ని ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని క్షుణ్ణంగా కూర్చోబెట్టి
మంచి సమయం ఇచ్చి సావకాశంగా వింటా ఉన్నందుకు కూడా విడిగా మాట్లాడుతున్నారా అంటే మొత్తం 15 సంబంధించిన నియోజకవర్గాలు 1-to-1 మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గం మీద సమీక్ష చేశారు. చాలా సంతోషం. నాకు ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గంట సమయం పాటు కేటాయించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని బేరీజ్ వేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ వచ్చారని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు జనసేన ఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది అనే దాని మీద ఏమైనా ఒక క్లారిటీ అని వచ్చిందా? ఆల్రెడీ మ్యాక్సిమం క్లారిటీ ఉంది పార్టీ దగ్గర. కాకపోతే ఇంకా మరింత బలంగా ఎందుకంటే గెలిపే గుర్రాలకే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అటువైపు పక్కన ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇస్తే గెలవడానికి అవకాశం ఉంది. ఆ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగవుతుంది? జనసేన పార్టీ అభ్యర్థికి ఇస్తే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవి గెలవడానికి ఎవరు విజయానికి దగ్గరగా ఎవరున్నారనేటువంటి దాని మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క అన్ని మీకు తెలుసు రాజకీయ పార్టీల్లో అన్ని బలాలు కావాలి ఒక అభ్యర్థికి ఈ రోజున్న పరిస్థితులను బట్టి అన్ని బలాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది పరిశీలిస్తున్నారని అనుకుంటున్నాను. కాకినాడ జిల్లాకు సంబంధించి అయితే కాకినాడ సిటీ రూరల్తో పాటు పిఠాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనేది ప్రచారం జరుగుతుంది. మీ నియోజకవర్గం కానీ మిగతా నియోజకవర్గాల నుంచి ఏమైనా అవకాశం ఉందా? పోటీ చేస్తారనేటువంటిది ప్రతి అభ్యర్థి కూడా నా నియోజకవర్గం నాకు గెలుపు కింద కనపడుతుంది. అది కాదు ఇప్పుడు ఉన్నటువంటి సమీక్షలో వారికి ఏ విధంగా ఈ అభ్యర్థి ఏ విధంగా ఎలక్షన్ చేయగలనేటువంటిది అతని యొక్క సాధ్యాసాధ్యాలు ఏంటి, ఆయన యొక్క బలబలాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకునే రోజు కాబట్టి ఇంకా ఆయన దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అంటే కాకినాడ సిటీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, దానికోసం ఈరోజు వచ్చారు అనేది ప్రచారం జరుగుతుంది. పోటీ అనేటువంటిది ఇంకా అభ్యర్థుల పోటీ అనేటువంటిది తెలుగుదేశంతో పొత్తున్నటువంటి సమయం ఇది. అది ఇంకా తెలుగుదేశం కేడర్ ఇంకా అధినాయకత్వం అందులో పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, ఇందులో పనిచేసేవారు ఎవరున్నారో అన్నీ బేరీ చేసుకుని అధినాయకులు ఇద్దరు కూర్చొని చెప్పవలసిందే. కానీ పవన్ కళ్యాణ్ గారు 1లో పోటీ చేస్తారు, 2లో ఇవన్నీ గ్యాసిప్స్ తప్పించి ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా గెలవడానికి ఉన్నటువంటి అభ్యర్థి అన్ని దిక్కుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడతానే ఉంది. ఎక్కడ పోటీ చేసినా గెలవటం మాత్రం తథ్యం పవన్ కళ్యాణ్ గారు. ఈ పర్యటనలో టీడీపీ నేతలతో కూడా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అని అంటారు, నిజమేనా? అది ఇంకా నాకైతే సమాచారం లేదండి. టీడీపీ అభ్యర్థులని టీడీపీ నేతలు ఎవరైనా వస్తే ఆయనకి సమయాన్ని బట్టి మాట్లాడతారు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు కదా. ఇది అంటే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మల బాబు అయితే చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అయితే ఉదయం నుంచి విడివిడిగా ఇన్ఛార్జీలతో సమావేశం అవుతూ అసలు ఆ నియోజకవర్గ పరిస్థితుల మీద కూలంకషంగా తెలుసుకోవడంతో పాటు అసలు ఆ నియోజకవర్గంలో మన అభ్యర్థిని నిలబెడితే బలాబలాలు ఎలా ఉంటాయి, సమర్థుడైనా కాదా, అసలు అక్కడున్న లోకల్ సమస్యల మీద కూడా ఈ ఇన్ఛార్జి కానీ అక్కడ ఉన్న జనసేన పార్టీ పనిచేసిందా లేదా అనే దాని మీద అయితే కనుక క్లియర్గా ఆయన అయితే కనుక అక్కడ అన్ని విషయాలని తెలుసుకుని అసలు వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలనే వ్యూహం కోసం అయితే కనుక ఆయన సమీక్షలు చేస్తున్నట్లుగా చెబుతున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. వంగవీటి మోహనరంగాను హత్య చేయించింది టీడీపీ ప్రభుత్వమే అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహాన్ని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. వంగవీటికి రక్షణ కల్పించకుండా పథకం ప్రకారం టీడీపీ ప్రభుత్వం హత్య చేయించిందన్నారు. కాపులు టీడీపీకి మద్దతిస్తే వంగవీటి రంగాను అవమానించినట్లే అని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాపులు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని అంబటి తెలిపారు. 2 సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన అంటే అంత ప్రేమ, కారణం పోరాటం చేశాడు మనిషి. ఎన్టీ రామారావు మీద పోరాటం చేశాడు, చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశాడు. పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం తప్ప ఆప్షన్ లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా తెలుగుదేశానికి ఓటు వేస్తే అనేక మంది రంగాలను చంపేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇది మీ అందరూ గమనించాలి, జాగరూకతతో ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన అంటే అంత ప్రేమ, కారణం పోరాటం చేసి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని నాయుడువాడలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ వాటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలకు, పురుషులకు, దివ్యాంగులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
म्युनिसिपल आपका जो वर्कर से आपका बात नहीं मानता या कोई भी लैंड का कोई प्रॉब्लम होता, उसके लिए भी आप यहाँ पे एप्लीकेशन फॉर्म लेके आ सकते हैं। तो उसका फॉर्मेट नहीं है, वो नॉर्मल एप्लीकेशन आप हैंड रिटन लेके कि टू द डिस्ट्रिक्ट कलेक्टर ये प्रॉब्लम हमको रहता, वो यहाँ पे हेल्प डेस्क पे आप सबमिट कर सकते हैं। तो प्रोसेस क्या रहता है, सबसे पहले हेल्प डेस्क को आना, हेल्प डेस्क पे आपको रसीद नंबर देते हैं। वो रसीद नंबर देने के बाद आपको बताते हैं कि काउंटर नंबर कौन से पे जाना है। जेंट्स के लिए अलग काउंटर रहता, लेडीज़ के लिए अलग काउंटर रहता, और जो PWD रहते हैं उनके लिए अलग काउंटर रहता। तो जो भी आप जेंट्स रहते, लेडीज़ रहते, वो काउंटर पे जाके अपना फॉर्म देने का, वो फॉर्म आपसे लेते, फोटो लगाना, फॉर्म पे आधार कार्ड और राशन कार्ड लगा के देने का। राशन कार्ड अगर नहीं होता अभी आपके ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్లను రాజాసింగ్ సందర్శించారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తులు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 24 లొకేషన్ ప్లాన్ చేసినారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు 200 ఫామ్లు పెడుతున్నారు. నేను నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేయండి, పేపర్ యాడ్ చేయండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలేదు. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అదేవిధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ వివరణ అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు. అంటే ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు. దీనికి ఇదే అర్థం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.